బిక్కి ఈరోజు మనతో పాటు నరేష్ గారు ఉన్నారు. నరేష్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, ఎందుకంటే బచ్చలమల్లి ట్రైలర్ హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఈ లుక్ సూపర్ ఉందండి. ఈ బచ్చలమల్లిలో మీ క్యారెక్టరైజేషన్ ఏంటి, సినిమా స్టోరీ ఏంటి? అంటే బచ్చలమల్లి వీడి క్యారెక్టరైజేషన్ అంటే ముందు నుంచి చెప్తుందేనండి. ఒక మూర్ఖుడు కథ ఇది. ఓకే, ట్రైలర్లో ట్రైలర్లోనే చెప్పేస్తున్నాండి. అండ్ అంటే మనిషికి బీపీ, షుగరు ఎన్ని కొలవడానికి మిషన్స్ ఉన్నాయి, కానీ మూర్ఖత్వం కొలవడానికి మిషన్ లేదు. అలాగే ఉండుంటే ఒకవేళ కనిపెట్టుంటే బార్డర్ దాటేసాడు కాదండి ఇది. ఓకే. సో వాడికి ఏంటంటే బచ్చలమల్లి ఇస్ వెరీ, అంటే వాడు ఎవరి జోలికి వెళ్ళడండి. ప్లస్ ప్రాబ్లం ఏంటంటే బచ్చలమల్లికి వాడి ప్రాబ్లమ్స్ నెత్తుకోవటండి, క్రియేట్ చేసుకుంటాడు. అంటే ఇప్పుడు ఎవరిదో, అంటే వాడి సమస్య వాడిది కాదండి. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్దో లేకపోతే ఇంకొకరిదో, ఆ ఊరోళ్ళు ఎవరో వచ్చి పక్క ఊరోడు వచ్చి మనల్ని ఇలా కొట్టాడంటే మా ఊరిని కొడతామని వెళ్ళిపోయి అసలు ఏమి జరిగింది, తప్పు ఎవరిది రైట్ ఎవరిది అని తెలుసుకోడండి. మా ఊరిని కొట్టావు కాబట్టి నేను కొడతాను అంతే అని వెళ్ళిపోయి ఈడు ఓన్ చేసుకుని ఫైట్ కట్ చేస్తే అవతల, అంటే వాడు ఎవడైతే దెబ్బలు తిన్నాడో వాడు సైలెంట్ అయిపోయి పక్కకి వెళ్ళిపోతుంటాడు. బయటకు చూసేటప్పటికి అంటే అన్నెసెసరీ గొడవలోకి వెళ్ళిపోయి కూర్చుంటాడండి. ఎవరిదో గొడవ ఇతని మీద వేసుకుని దాంతో ఇతనికి ఇంకా బ్యాడ్ నేమ్ వచ్చి దాన్ని ఇంకా కూరుకుపోతుంటాడండి. అలాంటి సమస్యలు తెచ్చుకునే క్యారెక్టర్ అండి ఇతను. అండ్ వాడు బేసిక్ ఫిలాసఫీ ఏం లేదండి. వాడికి ఏంటంటే నన్ను వద్దనుకున్న వాళ్ళు ఎవరు నాకు వద్దు లైఫ్లో అనుకున్న పర్సనాలిటీ అండి. ఎక్కడో పట్టు బిడుపు ఉంటారు కదండి. మన జనరల్గా ఏంటంటే ఒకసారి కోపాలు వస్తాయి, అందరికీ వస్తాయండి, అందరి మీద వస్తాయి. కానీ కన్నీళ్ళతో అడిగేయాలి. అసలు ఆ కన్నీళ్ళు అనేది లేదండి బేసిక్గా. ఆడికి టోటల్గా బోల్డ్ మనిషి. అసలు ఆడికి ఆ ఎమోషన్ అంటే ఏడుపు ఏంటి, ఎలా ఉంటుందని కూడా తెలియదండి. అలాగ అంత ఒక మొండిగా పెరిగినవాడు కదండి ఇది. ఓకే. దీనికి సంబంధించి ఏమన్నా ఫిక్షనల్ స్టోరీయా, రెఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? లేదండి. అంటే బచ్చలమల్లి అన్న క్యారెక్టర్ మాత్రం ఒక అంటే అది ఒక రియల్ లైఫ్ స్టోరీ, అంటే రియల్ లైఫ్ పర్సన్ ఉన్నాడండి బచ్చలమల్లి. ఉన్నాడా? తునిలో మన డైరెక్టర్ గారు ఊర్లో ఉన్నారండి. తను చిన్నప్పుడు, ఆయన డైరెక్టర్ గారు చిన్నప్పుడు ఆయన మంచి ప్రైమ్ ఏజ్ లో ఉన్నప్పుడు, సో ఈస్ట్ అంటే జాతరలోకి వెళ్ళిపోయి పక్క ఊరు జాతరలో గొడవలు చేసేసి పోలీసులు కొట్టేసి, సో ఇలాంటి సీక్వెన్స్ జరిగినాయండి. జనరల్గా పోలీసులను ఎవరు కొట్టరు కదండి. వెళ్ళిపోయి పోలీసులు ఏంటో నన్ను అంటామని అతను ఎస్ఐని సిఐని కొట్టేసినట్టున్నాడండి. దాని తర్వాత అతను జైల్లో పెట్టి, అంటే ఎలా ఉంటుందంటే 10 మంది వచ్చి ఇతను కొడితే ఇతను నలుగురినైనా కొడతాడు, 10 మంది ఇతను దెబ్బలు తింటాడు మళ్ళీ. అండ్ ఈజ్ సో ఇమ్యూన్, అంటే వాడికి చిన్నప్పటి నుంచి ఆ దెబ్బలు తిని 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 అలవాటు అయిపోయి ఉండే వాడికి అంటే నొప్పి రియాక్షన్స్ ఉండవండి దానికి. అంటే దాన్ని ఏమంటారంటే మనకి వాడికి ఆ సెన్సిటివ్నెస్ పోయింది. సో వాడు అసలు ఇంకా అంత మొండిగా వస్తాడు, పొద్దున్న నుంచి అంటే మళ్ళీ సిన్సియర్గా పని చేసుకుంటాడు, వస్తాడు, ఇంటికి మదర్కి 200 ఇస్తాడు, 300 తీసుకుని మందు షాప్లో కూర్చొని ఆడు అంటే ఈ రోజు గడిస్తే చాలు అనుకునే క్యారెక్టర్ అండి. అంటే వాడి ఫ్యూచర్ గురించి ప్లానింగ్ అలాంటి ఏమీ లేదండి. అలాంటి వాడి జీవితంలోకి ఒక అమ్మాయి వస్తే ఆ అమ్మాయి కోసం, అంటే ఆడెప్పుడు చిన్నప్పటి నుంచి మదర్ చెప్పిన, ఫాదర్ చెప్పిన, ఎవరు చెప్పినా విన్న మనిషి ఒక అమ్మాయి చెప్తే వింటాడండి. అప్పుడు మారుతున్న ప్రాసెస్లో ఇంక ఇక్కడ పాతగా, అంటే ఇతను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న సిచ్యువేషన్స్, పాత ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎప్పుడైనా మన ఒక ఫ్రాజైల్ టైంలో చూసే కదండి అటాక్ చేస్తారు మనిషిని. సో వాళ్ళు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళందరూ ఇప్పుడు కరెక్ట్గా అవకాశాలు వస్తుంటాయండి. సో హౌ హీ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్, ఆడు అలాగే ఉంటాడా, మారాడా, లేకపోతే మళ్ళీ ఆ మూర్ఖత్వం బచ్చలమల్లి మళ్ళీ వస్తాడా అన్నది మీరు చూడాలండి. ఓకే, మీకు డైరెక్టర్ గారు చెప్పినప్పుడు రియల్ లైఫ్లో బచ్చలమల్లి మారాడా? రియల్ లైఫ్ అంటే ఒకటండి, ఎప్పుడైనా సార్ మనకు యూత్లో ఉన్నప్పుడు అంటే చిన్న 20s 30sలో ఉన్నంత వరకు టెంపర్మెంట్ ఉంటుందండి. బట్ 30s తర్వాత నుంచి 40కి వచ్చేటప్పుడు కొంచెం ఉంటుంది, తగ్గుద్ది. 40s నుంచి వచ్చేటప్పటికి మన టోటల్గా కొంచెం మనిషి మెచ్యూరిటీ లెవెల్ పెరిగంటే కొంచెం శాంతం అవుతుంది. ఆయనకు కూడా ఏంటంటే మ్యారేజ్ అయిందని హీ హాస్ 2 kids అండ్ ఎవ్రీథింగ్. సో డెఫినెట్గా మ్యారేజ్ అయిన తర్వాత ప్రాసెస్లో తర్వాత మ్యారేజ్ కానీ, బట్ క్యారెక్టర్ ఇన్బిల్ట్ ఉంటుంది. మళ్ళీ అది లోపల ఆ క్యారెక్టర్ మాత్రం బయటకు వస్తుంటాడు. ఎప్పుడన్నా సిచ్యువేషన్లో గొడవలు వచ్చినప్పుడు మాత్రం వస్తుంటాడు కానీ, బట్ అంత రేంజ్ ఉండదండి. ఇదివరకు ఉన్న రేంజ్లో ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే నవ్వి, బికాస్ అక్కడ మనం సోలోగా ఉన్నప్పుడు ఎవరి గురించి పట్టించుకో అన్నట్టు ఉంటుంది. నవ్వు బిహేవ్, అంటే నా మీద కుటుంబం బాధ్యత నేను ఉన్నప్పుడు డెఫినెట్గా కొంచెం మారుతాడు కదా. సో అతను బచ్చలమల్లి అన్న మారాడు. మన వాళ్ళిద్దరు అబ్బాయిని కూడా తీసుకొచ్చి పరిచయం చేశాడండి. సో వెరీ గుడ్. ఓకే. సో ఇది ప్లస్ ఇంకోటి ఏంటంటే అతను ఆటోబయోగ్రఫీ కాదండి ఫస్ట్ థింగ్. అతని ఇన్స్పిరేషన్ అతని జీవితంలో జరిగిన కథలు కాదండి. అతను అతనికి లవ్ స్టోరీ లేదండి. ఐ థింక్ హిస్ లైక్ అరేంజ్ మ్యారేజ్. డైరెక్టర్ గారికి ఏంటంటే అలాంటి చిన్నప్పటి నుంచి చూసి ఆ క్యారెక్టరైజేషన్ చూసి చిన్నప్పటి నుంచి భయపడేవాడు అంటే ఆయన చూడగానే ఇలాంటి అంటే అందరూ కొంచెం ఊర్లో తెలియకుండా అతనితో వెళ్తే గొడవలు ఎందుకు అని కొంచెం భయం, అంటే జనరల్గా చెప్తారు కదా పేరెంట్స్ కూడా, జాగ్రత్త బాబు వాడితో మాత్రం ఆడి జోలికి వెళ్ళొద్దు అని. సో అలా చూసుకున్నప్పుడు అతను
మొండితనం క్యారెక్టర్ బాగుంది, ఇప్పటి వరకు దాని మీద ఎవరు ఎక్కువ చేయలేదు. సో దీని క్యారెక్టర్ని పెట్టుకుని హీరోకి ఇదే క్యారెక్టర్ ఉంటే ఎలా ఉంటుందని ఆయన ఫామ్ చేసుకున్న స్టోరీ అండి ఇది. ఓకే, సినిమా ఇలాంటి జోనర్ చేయాలని చెప్పి మీరు అడిగారా? డైరెక్టర్ చెప్పిన కథనే యాక్సెప్ట్ చేశారు? లేదండి, నేను అసలు ఈ జానర్ చేయాలి ఆ జానర్ చేయాలని కాదండి. ఇట్స్ లైక్ డైరెక్టర్స్ తీసుకొచ్చి ఈ కథ నాకు సెట్ అవుతుంది అనుకుంటే అలాగండి. సో ఈ సినిమా కూడా మేము మారేడుమిల్లి షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను ఫోన్ చేశారండి, నా సుబ్బు గారు ఫోన్ చేసి నాకు నేను కలవాలనుకుంటున్నానండి అంటే, సార్ రండి సార్ ఆఫీస్కి, నెక్స్ట్ డే కలవడం జరిగిందండి. ఇంకా నేను తర్వాత కలిసినప్పుడు జనరల్గా ఏంటంటే బిఫోర్ నాంది ఆఫ్టర్ నాంది, అంటే బిఫోర్ నాంది ఏంటంటే మన కామెడీ కథలు వస్తాయి కదా అని అనుకుంటాం. నాంది తర్వాత ఏంటంటే జానర్ ఏంటని అడుగుతున్నాను. సో ఈయన సడన్గా వచ్చేటప్పటికి వచ్చి కూర్చుని సార్ బచ్చలమల్లి అని స్టార్ట్ చేశాడు. అండ్ ఆయన ముందు కథ టైటిల్తో చెప్పడం, మన టైటిల్ సార్ బచ్చలమల్లి అని. నేను ఫస్ట్ బచ్చలమల్లి అంటే ఊరి పేరు అనుకున్నాను, బచ్చలు అన్నది. దాని తర్వాత ఇంటి పేరు అంటే ఆయన అంటే నాకు తెలియదు ఈ క్యారెక్టర్ మీద బేస్ చేసి ఉంది, రియల్ క్యారెక్టర్ మీద బేస్ అయి ఉందని. సో దాని తర్వాత మొత్తం నరేషన్ అంతా అయిపోయాక ఫస్ట్ సిట్టింగ్లో ఓకే అయిపోయిందండి. అప్పుడు నేను అడగడం జరిగిందండి, ఏంటంటే బచ్చలమల్లి ఏంటి అంత స్పెసిఫిక్ నేమ్, ఆ రీజన్ ఎందుకంటే, లేదు సార్ ఇది ఒక అతను మా ఊర్లో ఒక అతను ఉన్నాడు, అతను ఆ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ మీద ఇన్స్పైర్ అని చేసుకుని నేను తర్వాత నీ ఫ్లెక్షనల్గా రాసుకున్న కథ అండి అది. సో అందుకు నా పేరైతే బాగుంటుంది, కొంచెం సౌండ్ కొంచెం బాగుంటుంది, కొంచెం కొత్తగా ఉంటుందని పెట్టడం జరిగిందండి. సో దాని తర్వాత అప్పుడు ఇంకా రాజా గారు కూడా లేరు, ప్రొడ్యూసర్ గారు కూడా లేదు. దాని తర్వాత అవునంటే కథగా చెప్పారు వచ్చి. నేను దాని తర్వాత మారేడుమిల్లి వెళ్ళాను షెడ్యూల్కి. వెళ్ళినప్పుడు రాజా గారు మామూలుగా అడిగారు, ఏంటి సార్ ఈ మధ్యన కథలు వింటున్నారు కొత్తగా అంటే, ఆయన నాంది కాడి నుంచి నాతో ఉన్నాను, ట్రావెల్ చేస్తున్నారు. సో మామూలుగా ఇప్పుడు భోజనం లంచ్ బ్రేక్లో చేస్తూ నాకు అడుగుతుంటే, లేదండి సుబ్బు గారు ఒక ఆయన చెప్పారు, ఒక కథ చెప్పారు, అదిరిపోయిందండి. అవునండి అంటే, ప్రొడ్యూసర్ ఎవరు ఉన్నారంటే, లేదంటే మరి ఇంకా ఆయన ఎవరికి చెప్పలేదు అనుకుంటుంటే రాసుకుని నాకు వచ్చి అప్రోచ్ అయ్యారంటే, సో వింటాను సార్, వింటే నేను బాగుందంటే నేను చేసుకోవచ్చాను. సో వినండి సార్ ముందు ఫస్ట్ మనకు కాదు కదండి, ప్రొడ్యూసర్ కూడా నచ్చాలి కదా, డబ్బు పెట్టి ప్రొడ్యూసర్ కూడా. ఆయన విని ఫోన్ చేసి, ఏంటి సార్ ఈ కథ ఏంటంటే ఫుల్గా అతను చెప్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది, మొత్తం సినిమా చేస్తున్నాం సార్ మనం అని. అప్పుడు స్టార్ట్ అయిందండి. ఇంకా అలాగా రాజా గారు రావటం, ఇంకా అక్కడి నుంచి 1.5 year అంటే మేము అనుకున్న టైం కంటే నాకు వేరే నా స్వామి రంగా రావటం, అది సంక్రాంతికి రిలీజ్ అవ్వటం. సో ఆ టైం వల్ల కొంచెం ఆపి దానికి ప్రయారిటీ చేసుకున్నాండి. సో బట్ ఆ టైం కూడా ఏం చేశారంటే, సుబ్బు గారికి 1.5 year మన ప్రాజెక్ట్ ఓకే అయిపోయిన తర్వాత 1.5 year వెయిట్ చేశారండి. సో ఈ 1.5 year స్క్రిప్ట్ బాగా రాసుకునండి, ఆయన ఒకటి కాకుండా 10 సార్లు చెక్ చేసుకుని, ఒక యాంపుల్ టైం ఉన్నప్పుడు మనం కొంచెం ఫైన్ ట్యూన్ చేసుకుంటూ ఉంటాం కదండి, చేసుకుంటూ వచ్చండి. దాని తర్వాత ఆయనే ముందు 3-4 months బిఫోరే కూర్చొని సినిమాకి స్టార్ట్ అవ్వకముందే విశాల్ చంద్రశేఖర్ గారితో కూర్చొని ముందు సాంగ్స్ అన్ని రికార్డ్ చేసుకుని, ఎలా ఉండబోతుంది, థీమ్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే మనకు షూటింగ్ రెఫరెన్స్ ముందే అన్ని పెట్టుకున్నారండి అన్న. సో ఇట్ వాస్ వెరీ ప్లాన్డ్. ఇది అంటే మేము అనుకున్నది కూడా 60 days అనుకున్నామండి. సో బట్ 57 daysలో ఫినిష్ చేస్తామండి, 3 రోజులు ప్రొడ్యూసర్కి. అంటే మీరు ట్రైడ్ అండి, ఎందుకంటే ఎలాంటి సినిమా మ్యాక్సిమం బడ్జెట్లో చేయాలి, బట్ ఎందుకంటే కొంచెం భారీగానే ఉంటుంది, చూస్తే మీకు ఖర్చులన్నీ బాగా కనిపిస్తుందండి. బట్ అలాంటి ఇప్పుడు జాతర ఫైట్ ఎస్పెషల్లీ అండి, అది యాక్చువల్లీ మేము అనుకున్నప్పుడు 6 days ఫైట్ అనుకున్నామండి. దాన్ని మరి 6 days అంటే రోజుకి మాకు ఒక 20-25 lakhs జూనియర్ ఆర్టిస్టులు, పెద్ద సెటప్ 500-600 మంది. సో దానివల్ల మనకి డబుల్ ద బడ్జెట్ అవుతుంది, అంటే ఎక్కువ అయిపోతుందండి. దెన్ వీ డిసైడెడ్ ముందే ప్లాన్ చేసుకున్నాండి, అంటే ఇక్కడ ఈ షార్ట్ జరుగుతుంటుంది, నెక్స్ట్ షార్ట్కి లైటింగ్ జరుగుతూ ఉంటుంది. సో అలాగే నెంబర్ ఆఫ్ కెమెరాస్ పెట్టుకునండి, నెంబర్ ఆఫ్ యాంగిల్స్ క్యాప్చర్ చేసుకునండి. సో 6 days వర్క్ మేము 3 daysలో ఫినిష్ చేస్తాం. సో దాట్ ఇస్ అ కాంప్లిమెంట్, ఎందుకంటే నాకు ఎవరో చూసారండి, ఒకళ్ళు చూసి సినిమా గురించి నాలెడ్జ్ ఉన్నాయని చూసి, ఈ ఫైట్ బాగా తీశారు, ఒక 6-7 రోజులు తీశారంటే, లేదని 3 రోజులు అంటే 3 రోజులు అలా తీశారు. సో అది కదా అచీవ్మెంట్. క్వాలిటీ అంటే మన లిమిటెడ్ టైంలో, మనకు చిన్న సినిమాలకి ఏముంటుంది, దట్స్ ఛాలెంజ్ అండి. లిమిటెడ్ టైంలో క్వాలిటీ ఎక్కువ ఇవ్వాలండి. సో అలాంటి వి టుక్ కేర్ ఆఫ్. అంటే దానికి నేను ఒక్కడైనా కాదండి, ఇట్స్ టీమ్ వర్క్ అండ్ డెఫినెట్గా. ఎందుకంటే కెమెరామ్యాన్ హస్ట్ బి రెడీ. ఎందుకంటే 2 కెమెరాలు పెట్టినప్పుడు జనరల్గా కెమెరామ్యాన్ కంటే ఈ కెమెరా పెడితే ఆ కెమెరాకి లైటింగ్ ఏదో ప్రాపర్గా ఉంటుందండి. సో యాంగిల్స్ అన్ని పెట్టుకున్న ముందే ఆయన అన్ని ఫిక్స్ అయ్యి కూర్చుని ఓవరాల్గా లిటప్ చేసుకుని, ఓకే అలా అన్ని బాగా చేశారండి. మొత్తం డైరెక్టర్, కెమెరామెన్ అండ్ అక్కడ యాక్షన్ కొరియోగ్రాఫర్ ముగ్గురు కూర్చొని వాళ్ళ షాట్లు అనుకుని మొత్తం ముందే అంటే ఏ షాట్ తర్వాత ఏ షాట్ అని మొత్తం మైండ్లో, అంటే ఆల్రెడీ జనరల్గా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలామంది రికార్డ్ చేసుకుంటున్నారండి. ముందే ఒకసారి స్టంట్స్ అన్ని చేసుకున్నప్పుడు కూడా ముందే రిహార్సల్ చేసుకుంటున్నారు. సో రిహార్సల్ చేసుకోవడం వల్ల మాకు బాగా కలిసి వచ్చిందండి, ఫాస్ట్గా అవ్వటం. ఓకే, వెరీ గుడ్ అండి. అయితే ఇప్పుడు లొకేషన్స్ విషయానికి వచ్చినట్టయితే ఆర్టిఫిషియల్గా వీటిని సెట్ చేస్తారా, సెట్లేనా, లేకపోతే ఆన్ లొకేషన్కి వెళ్ళిపోయారు? రియల్ లొకేషన్స్. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్ మేము తుని వెళ్ళటానికి కారణం ఏంటంటారండి, రియల్ లొకేషన్స్కి వెళ్దాం అంటే రాజమండ్రి చేద్దామా, ఎక్కడ రకరకాలు అనుకున్నామండి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అనుకుంటే కొంచెం రగ్డ్గా ఉండాలి ఈ సినిమా, గ్రీన్స్ అని కాకుండా చిన్న రెడ్ మట్టి కొండలు, చిన్న డ్రై ప్రాంతంలాగా ఉండాలి.
అంతకు మేము ఏం చేసామంటానండి, కొంచెం గ్రీన్స్గా ఉన్నప్పుడు ఒక సీజన్లో చేసామండి ఫిబ్రవరిలో, మళ్ళీ డ్రైగా ఉన్నప్పుడు మిడ్ సమ్మర్లో అంటే అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీకు తెలుసు కదండి, రెడ్గా ఉంటుంది. సో ఆ మూడ్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఆ టోన్ ఆఫ్ ద ఫిల్మ్ సెట్ అవుతుందండి. అండ్ మనకి ఇక్కడ తుని దగ్గర అక్కడ ఏంటంటేనండి మన గన్నీ బ్యాగ్ ఇండస్ట్రీస్ మన ఏషియాస్ బిగ్గెస్ట్ అంటే ఫ్యాక్టరీస్ ఉన్నాయండి. అవి చూస్తుంటేనండి పెద్ద పెద్ద గోడౌన్స్ మొత్తం గోన్ సంచులు వేసి ఉంటాయండి. సో ఎంత మనం క్రియేట్ చేసుకోవాలన్నా కూడా మనకి ఇక్కడ చాలా కాస్ట్లీ అవుతుందండి తీసుకురావటం. సో న్యాచురల్గా ఉన్నాయండి అక్కడ, అంటే డిఫరెంట్ మాకు ఒక 4-5 గన్నీ అంటే అంటే ఆ బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది కదండి ఇది ఒక గన్నీ. ఎందుకంటే హీరో కూడా ఒక ట్రాక్టర్ ఉంటుంది, ఆ గన్నీ బ్యాగ్స్ తీసుకెళ్ళి ఆడు లోడ్లు దింపటం ఎక్కించుకుంటాం ఇలాంటి క్యారెక్టర్ అండి అది. సో అలాంటివన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి అక్కడ చేయడం జరిగిందండి. సో అన్నవరం టెంపుల్లో చేసేవండి, అన్ని తుని పరిసర ప్రాంతాలు మొత్తం చేసేవండి. ఓకే, ఇప్పుడు మీరు ఈ యాక్షన్ ఎపిసోడ్ల విషయానికి వచ్చేసరికి మీరు ఇక్కడ చెప్తుంటే విన్నాను, తక్కువ యాక్షనే ఉంది, ఎంత కావాలో అంతే ఉందని చెప్పారు, బట్ న్యాచురల్గా ఉందని చెప్పారు. మనం వేరే యాక్షన్ ఎపిసోడ్లు అంటే రోప్ షాట్లు కనుక సేఫ్టీలు అన్నీ ఉంటాయి, న్యాచురల్గా ట్రై చేసామన్నారు. ఎట్లా రిస్క్ అనిపించలా న్యాచురల్గా ఫైట్లు ట్రై చేయడం అంటే అన్ని కంపోజ్డే కదా, న్యాచురల్గా కూడా చేసినా కూడా అంటే మనకు తెలుస్తుంది. అంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండా ఎక్కడ దెబ్బ పడుతుందో తెలియదండి, పడుతున్నప్పుడు రియాక్షన్ ఇవ్వాలి కదా. ఇప్పుడు 4 దెబ్బలు 4 సైడ్ నుంచి వస్తుంటే ఇప్పుడు ఫస్ట్ ఏ దెబ్బకి ఆ దెబ్బకి రియాక్షన్ ఇవ్వాలి, సెకండ్ దెబ్బకి మళ్ళీ రియాక్షన్ ఇవ్వాలి. సో అది తప్పండి. అంటే నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు మీకు ఈ సినిమా ఉంటుంది నాంది ఉగ్రంలో ఏంటంటే టోటల్ ఈజ్ అంటే పోలీస్ క్యారెక్టర్ కాబట్టి అండి, వాడు స్టిఫ్గా ఉండి కొడితే బాడీ లాంగ్వేజ్ అంతా వాడు వంగడు. దీంట్లో ఏంటంటే బేసిక్గా మందు తాగినప్పుడు గొడవలు జరుగుతుంటాయి. సో మందు తాగినవాడు ఊగుతూ అంటే అంటే రెడీగా నుంచి చేయడు కదండి, కొడతాం కూడా అంటే ఒక లూజ్ బాడీ లాంగ్వేజ్ తోటి, అంటే స్టిఫ్ కొడితే పంచి కొడితే అలా పడిపోవడం కదా, లాగి కొడితే అలాగండి. సో కొంచెం ఆ న్యాచురాలిటీగా ఉంటాం ట్రై చేస్తాం, వేరే కంపోజ్డ్ ఫైట్గా కాకుండా రియలిస్టిక్. ఒక ఎక్కడన్నా 2 రోడ్లో 2 గ్యాంగ్స్ కొట్టుకుంటే, స్కూల్ గ్యాంగ్స్ ఎక్కడన్నా స్కూల్ ముందు కొట్టేసుకుంటారు కదండి, ఒకళ్ళు పడిపోయి కింద పడిపోయి దొల్లు వేసుకుని. సో అలాగే వీ ట్రై టు కీప్ ఇట్ యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్. ఓకే, అయితే ఇప్పుడు మనకు కెరీర్ చూసుకుంటే దాదాపు 20 years 23 years ఫస్ట్ 50 టప కొట్టేశారు. 50 తర్వాత స్లోగా పడతాయి అడుగులు. ఎందుకని అంటారు? రియలైజేషనా, చెక్ చేసుకుంటున్నారా, లేకపోతే చూసిగా వెళ్తున్నారా? అంటే ఏం లేదండి, కెరియర్ అప్స్ అండ్ డౌన్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అమితాబ్ బచ్చన్ గారు లాంటి వాళ్ళు చూస్తున్నారు. సో ఐ థింక్ 2002లో నేను స్టార్ట్ చేశానండి. 3-4 మళ్ళీ గ్యాప్ వచ్చింది, 4-5 గ్యాప్ వచ్చింది. మళ్ళీ కితకితల కాడి నుంచి మళ్ళీ ఒక 2012 వరకు 6 years అప్పుడు ఎక్కువ 38 సినిమాలు అలా ఆ ఫేజ్లో పడింది అండి. అప్పుడు ఫస్ట్ బిగినింగ్ కెరియర్లో ఒక 9 ఫిల్మ్స్ చేస్తే ఇంకా అక్కడి నుంచి ఒక 38 ఫిల్మ్స్ చేశానండి. లక్కీగా ఏంటంటే నా దాంట్లో అన్ని యావరేజ్లో ఆడతాం, లేకపోతే బాగా ఆడతాం, ఇన్ని జరిగినాయండి. అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో కొంచెం కామెడీ చేసేవాళ్ళు ఎవరు లేరని నేను వచ్చాను. దాని తర్వాత యాక్సెప్ట్ చేశారు, జనాలు కూడా యాక్సెప్ట్ చేశారు. సో కామెడీ. బట్ దాని తర్వాత ఐ గెస్ మనకు ఒక పాయింట్, ఒక పర్సన్ ఒకటే గా చూస్తుంటేనండి, మనకు కూడా డైలీ ఒకటే ఫుడ్ పెడితే ఎక్కడో తెలియకుండా మొనాటిని వచ్చేస్తుంది. సో ఆడియన్స్ కూడా ఏమవుతుందంటే కామెడీ సినిమాలు బాగుంటున్నాయి కానీ నవ్వు వస్తుంది కానీ రెగ్యులర్గానే ఉంటున్నాయి, అంటే అన్ని సినిమాలు అయ్యి ఉంటున్నాయి, ఎక్స్ప్రెషన్స్ అయ్యే ఉన్నాయి, అంటే ఎక్కడో తెలియకుండా చిన్న ఇంట్రెస్ట్ తగ్గిందండి. సో దెన్ అక్కడి నుంచి నేను కాన్స్టెంట్ డెసిషన్ ఏంటంటే మహర్షి తర్వాత అప్పటి వరకు మనం కామెడీ సినిమాలు చేస్తాం. మహర్షి నాకు ఎందుకంటే వంశీ పైడిపల్లి గారు కథ చెప్పినప్పుడు ఫస్ట్ నాకు అర్థం లేదండి, ఎందుకంటే నేను ఏదో కామెడీ ఫన్ క్యారెక్టర్ ఉంటుంది మహేష్ గారితో బాగా అనుకున్నానండి. బట్ అది క్యారెక్టర్ సీరియస్నెస్ ఉంటుంది దాంట్లో, అంటే తను ఆ పెయిన్ ఉంటుందండి. సో అది ఎప్పుడైతే నాకు అది వచ్చిందో, ఓకే మహేష్ గారితో అంటే విసినిటీ పెద్దది కదండి, రిలీజ్ పెద్దది ఉంటుంది, ఆడియన్స్ నార్త్ కానీ ఎక్కడైనా కూడా చూసేవాళ్ళు. అసలు సెంటర్ పాయింట్ మీరే కదా, మీకోసం ఆయన ఫైట్ చేస్తారు. అంటే ఫస్ట్ హాఫ్ నేను ఆయన కోసం, సెకండ్ హాఫ్ నన్ను, అంటే ఒకరికొకరు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ చేసుకునేలా ఉంటుందండి. సో అది ఎప్పుడైతే యాక్సెప్ట్ చేశారో జనాలందరూ ఫోన్, అంటే హిట్ అయింది సినిమా తర్వాత మనకి ఫోన్ చేసి అందరూ బాగుందండి, మీ పర్ఫార్మెన్స్ బాగుంది, కొత్తగా ఉందని చెప్తే అప్పుడు అనిపించిందండి. ఆ టైం తర్వాత వద్దు అంటే అంటే ఇదివరకు అంటే నెంబర్ ఆఫ్ అంటే సినిమాలు ఎక్కువైపోయినాయండి, క్వాంటిటీ ఎక్కువైపోయింది, క్వాలిటీ తగ్గిపోయింది. సో ఇప్పుడు మనం అంటే క్వాంటిటీ తగ్గించి క్వాలిటీ సినిమాలు చేయాలి అని ఒక 6 months బ్రేక్ తీసుకున్నాను. అంటే వచ్చి కథలు వింటున్నాను. అంటే అప్పటి వరకు ఎక్కడో మొహమాటంతో సరే పర్లేదు యావరేజ్గా ఉన్న కథ కూడా సరే చేద్దాం అనుకున్నది, ఇంకా ఓన్లీ బాగున్న స్క్రిప్టే చేద్దాం ఫిక్స్ అయ్యాను. ఆ టైంలో నాంది వచ్చింది. సో నాంది వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి అది చూసిన తర్వాత అంటే ఇంకా అంటే అప్పటి వరకు రైటర్స్ నమ్మేది, అంటే రైటర్స్ కానివ్వండి డైరెక్టర్స్ కానివ్వండి ఒకటే రకంగా ఆలోచించారు. నరేష్ అంటే కామెడీ సినిమా, కామెడీలో ఏం కొత్తగా చేద్దాం అని ఆలోచించారు. సేఫ్ అనుకుని సేఫ్ జోన్లో వెళ్ళిపోయారు. ఎప్పుడైతే నాంది అన్ని యాక్సెప్ట్ చేశారో, అంటే అందరికి చెప్తారు అదేనండి, మీరు ప్రూన్ అంటే ఇప్పుడు కాదు, మీరు నేను సినిమా అప్పుడే ప్రూన్, బట్ అది ఆడలేదు.
ఇప్పుడు గమ్యం అప్పుడు ఆర్టిస్ట్ని మాట్లాడుకున్నారండి. శంభో శివశంభో అప్పుడు ఆర్టిస్ట్ని చెప్పారు, మహర్షి అప్పుడు ఆర్టిస్ట్ని చెప్పారు, మన నాస్వామి రంగా రిలీజ్ అయిన ఆర్టిస్ట్ని చెప్పారు. బట్ అది కామెడీ సినిమాలు చేసినప్పుడు మీ కామెడీ సినిమాలు బాగుంటాయి సార్, మీరు కామెడీ బాగా చేస్తారంటారు, కానీ మీరు కామెడీ సినిమాలో పర్ఫార్మెన్స్ బాగా చేశారు అంటారు. అవును. మళ్ళీ ఇలాంటి సినిమాలు చేసినప్పుడేనంటే మీరు పర్ఫార్మెన్స్ బాగుంది సార్, బచ్చలమల్లిలో మీ పర్ఫార్మెన్స్ బాగుందని ఆంధ్రలో అంటారండి. సో యాక్టర్గా మాకు కూడా అవి ఉంటాయి కదా, అంటే ఒకటే చేస్తే మళ్ళీ అది అయిపోతుంది. సో ఐ వాంట్ నవ్వు ఇప్పుడు ఏంటంటే నవ్వు పీపుల్ హావ్ యాక్సెప్టెడ్ మీన్ సీరియస్ రోల్స్ ఆల్సో కూడా, కాబట్టి అంటే నవ్వు చాలామంది మళ్ళీ నన్ను కోరుకునేది నా దగ్గర నుంచి కామెడీ అండి. సో ఆ మూడు అంటే ఒక సినిమా ఇచ్చేస్తే ఒక సినిమా ఆ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ చేద్దామనండి, కామెడీ మాత్రం వదలను. ఓకే. ఇంకొకటి అండి, ఇప్పుడు మన ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రూటెడ్ స్టోరీలు ఎక్కువ ఆడియన్స్ ఇష్టపడుతున్నారనే ఒక టాక్ ఉంది. రూట్ లెవెల్లో జరిగే స్టోరీలు, ఇప్పుడు కాంతా దగ్గర నుంచి కానీ, పుష్ప దగ్గర నుంచి, లేకపోతే మొన్న నాని గారు చేసిన సినిమా దసరా కానీ రూటెడ్ స్టోరీలు ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఈ సినిమా రూటెడ్ లెవెల్లో మీరు చేశారు కాబట్టి ఈ సినిమా పైన మీ ఎక్స్పెక్టేషన్స్ బచ్చలమల్లి తర్వాత నరేష్ గారి కెరీర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? సార్ ఇప్పుడు మనం అదే చెప్తున్నాం సార్, మీ ప్రోడక్ట్ నేను సినిమా చేశానండి. అంటే మనకు చేసినప్పుడు తెలిసిపోతుంది అండి, సినిమా మంచి సినిమా చేస్తాను అంటే మనకు 2వ రోజు 3వ రోజు షూటింగ్ అప్పుడు తెలిసిపోతుంది. నేను 3వ రోజు షూటింగ్ తర్వాత మా ప్రొడ్యూసర్ గారు రాజా గారిని ఒకసారి రమ్మని, అంటే కారవన్లో ఉంటే రమ్మని, సార్ చాలా బాగా చేస్తాను సుబ్బు గారు, నెక్స్ట్ సినిమా కూడా అడ్వాన్స్ ఇవ్వండి మీరు, నాకు తెలిసి ఈ సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది, నెక్స్ట్ పెద్ద హీరో వస్తాడు, సో డెఫినెట్గా ఆయన డైరెక్టర్ లాక్ చేసుకోండి అని చెప్పాను. లాక్ చేసుకున్నారు, అంటే అది ఆయన చూసుకుంటారు కదా. అండ్ అంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉందండి చేసినప్పటి నుంచి మంచి, అంటే ఇంటికి వచ్చిన తర్వాత మనం అక్కడ తునికి వచ్చిన తర్వాత షూటింగ్ అంతా అయిపోయాక రూమ్కి వచ్చి ఓకే ఇవాళ సీన్ బాగా చేసాం, మనం అక్కడ చేసినప్పుడు కానీ అక్కడ రియాక్షన్స్ తెలిసిపోతుంటాయి. ఇప్పుడు మనం అక్కడ సెట్లో చేస్తే మన వాళ్ళు, మన లైట్ మెన్స్ మన వాళ్ళు ఉంటారు కాబట్టి పెద్ద రియాక్షన్స్ ఉండవండి, బాగా నచ్చి ఏదైనా ఉంటే క్లాప్స్ కొడతారు. కానీ అక్కడ ఆడియన్స్ బయటకు వచ్చేటప్పటికి వాళ్ళు అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు కదా, ముందు సీన్ ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళకి వెనకాల సీన్ ఏం జరుగుతుందో తెలియదు, ఆ ఒక పోర్షనే చూస్తారు వాళ్ళు షూటింగ్ స్పాట్లో ఉన్నప్పుడు, ఆ లైవ్లో ఏం జరుగుతుందో అదే చూస్తుంటారు. సో వాళ్ళు కూడా అందరూ అంటే మెచ్చుకుంటాం, క్లాప్స్ కొడతాం. అంటే సో ఎప్పుడైతే మనకు అది వచ్చిందో, అంటే అది రేపు వాళ్ళ పర్ఫార్మెన్స్ కొట్టారా, లేకపోతే మనం చేసినందుకు కొట్టారా, లేకపోతే హీరోగా కొట్టారా తెలియదు కానండి. బట్ డెఫినెట్గా నాకు మన సినిమా మనం చూసుకున్నప్పుడు మనకు తెలిసిపోద్ది కదండి, ప్రమోషన్ లెవెల్కి వచ్చినప్పుడు సినిమా ఎలా ఉంటుంది. ఇది మంచి, అంటే డెఫినెట్గా మంచి సినిమా చేశాను నాకు కాన్ఫిడెన్స్ ఉందండి. ఇప్పుడు ఇది డెఫినెట్గా ఇప్పుడు గాలి సీన్ అన్న సినిమా ఇప్పుడు క్యారెక్టర్ గురించి 10 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు మాట్లాడుకుంటున్నాను. అలాగే బచ్చలమల్లి అన్న క్యారెక్టర్ని ఒక 10 సంవత్సరాల తర్వాత కూడా మీరు మాట్లాడుకుంటారు. ఓకే. అంటే ఇప్పుడు మనం గమ్యం చెప్పినప్పుడు గాలి సీన్, లేకపోతే శంభోలో మల్లి క్యారెక్టర్ ఎలా మాట్లాడుకున్నారు, ఈ బచ్చలమల్లి కూడా అలాగ 10 సంవత్సరాలు వినే పేరు అవుద్దండి. ఓకే. అయితే ఇప్పుడు మనకి ఉన్న సిచ్యువేషన్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న ఎక్కువ క్యారెక్టర్లు తీసుకొచ్చి హీరోయిజం ఆపాదిస్తున్నారు అని చెప్పి ఒక కాంట్రవర్సీ నడుస్తుంది బయట. అంటే సినిమాల నుంచి ఏం నేర్చుకోవాలి జనాలని. బట్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అంటే ఇప్పుడు బచ్చలమల్లి నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టరా, దాంట్లోంచి మంచి ఏమైనా చూపించబోతున్నారా, ఏమన్నా దాంట్లో ఎలాంటి సార్ ప్రతి మనిషిలోనూ ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ ఉంటుందండి. మనలో కూడా కొంచెం ఒకటి అడిగి ఈగో ఎక్కువరా, లేకపోతే అడు కంజూస్రా అంటారు, అది క్వాలిటీ ఆఫ్ అ పర్సన్. అలాగే ఇది మూర్ఖత్వం ఎక్కువ అండి. సో అది దట్స్ వన్ ఆఫ్ ద క్వాలిటీ అండి. అంటే ఏది మంచిది, ఇప్పుడు ఎక్కువ అతి మంచిగా ఉన్నా కూడా అడ్వాంటేజ్ తీసుకుంటారండి మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. అతి అంటే ఏదైనా ఆవేశంగా ఉంటే ఆవేశం మాట్లాడేస్తాడు, అబ్బో ఆడితో పెట్టుకోవద్దు. సో ప్రతిదానికి ఉంటుందండి మనిషిలో, మనలో పాజిటివ్నెస్ ఉంటుంది, నెగిటివ్నెస్ ఉంటుందండి. మనం గుడ్ అంతా చూస్తాం, బ్యాడ్ కూడా అది చూస్తూ ఉంటాం. సో ఈ సినిమాలో బచ్చలమల్లి అన్నవాడు ఇట్స్ లైక్ మీరు అని తిట్టుకుంటూనే ఉంటారు సినిమాలో, అంటే అది ఎప్పుడు మీరు హీరో వర్షిప్ చేయరండి ఈ సినిమాలో అతను. బట్ అతను చూసుకునండి మన రిఫ్లెక్షన్లో, ఎక్కడ మిర్రర్ రిఫ్లెక్షన్లో మన జీవితంలో కూడా అంటే కొన్ని తప్పులు చేస్తుంటా ఉంటాం. తర్వాత ఒక 4-5 years తర్వాత దాని గురించి కూర్చొని ఆలోచిస్తాం, ఆ రోజు నేను అలా చదువుకుని ఉంటే కంటిన్యూ చేయకపోతే నా ఇవాళ మంచి జాబ్ వచ్చి నా పరిస్థితి ఇంకొక రకంగా ఉండేది. అంటే ప్రతి ఒక్క మనిషికి ఒకటి ఉంటుంది కదండి. అలా ఇప్పుడు ఉదాహరణకు మా డైరెక్టర్ గారు కూడా ఈ సినిమా చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళ మదర్ అంటే ఆయన చాలా ఇష్టం అండి. కోవిడ్ టైంలో ఆయన ఇక్కడ ఉండిపోయారు, వాళ్ళ మదర్ అక్కడ ఉండిపోయారు. దాని తర్వాత ఎలా లేకపోయారండి, ఆ టైంలో ఆవిడ చనిపోయింది. సో ఆయనకి ఏంటంటే గిల్ట్ ఏంటంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను మా అమ్మ దగ్గర ఉండాల్సింది కదా, లాస్ట్ డే కనీసం నేను ఆవిడతో స్పెండ్ చేయాల్సింది కదా. ఆ గిల్ట్ ఇంకా జీవితాంతం ఉంటుంది కదండి. ప్రతిసారి మదర్ గురించి అనుకున్నప్పుడు అందుకని ఆయన పేరు కూడా మార్చుకున్నాను, సుబ్బు మంగాదేవి అని ఆవిడ పేరు పెట్టుకున్నాను. సో అంటే అంత ఇష్టమైన పర్సన్ ఇదైనప్పుడు, అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో ట్రాన్స్పోర్టేషన్ లేదండి, వెళ్ళటానికి లేదు. ఆయన ఇక్కడ స్ట్రక్ అయిపోయారు, వెళ్ళి పరిస్థితి లేదండి. సో బట్ అది ఎంత పరిస్థితి లేకపోయినప్పుడు ఈ కాన్, అంటే అది అందరికీ లాక్డౌన్ పడిపోయింది కాబట్టి ఈ కాంట్ బ్లేమ్ ఎనీథింగ్ అండి. బట్ అసలు సన్నగా నేను ఉండాల్సింది ఆవిడతోటి లాస్ట్ మినిట్లో కనీసం ఆఖరి చూపడినా నేను ఉంటే, నా ముందు ఉంటే బాగుండేది అని ఉంటుంది కదండి.
సో అది అలాగ ప్రతి మనిషిలోనూ ఏదో చిన్న చిన్న తప్పులు చేసి ఉంటామండి మన లైఫ్లో. అంటే అన్ని అంత పెద్దే కాదు కానీ ఎక్కడో తెలియకుండా చిన్న తప్పు, ఆ జీవితం ఆ తప్పు చేసి ఉండకపోతే బాగుంటుంది అనుకుంటాం కదండి. ఆ తప్పులన్నీ ఒకసారి మన మీకు గుర్తు వస్తుంటాయండి మన లైఫ్లో. కరెక్టే కదా, నేను కూడా ఆ పాయింట్ ఆఫ్ టైం అలా చేశాను కదండి. సో మీరు అలాగా అతను కనెక్ట్ అవుతుంటారు. అండ్ ప్లస్ ఇక్కడ కూడా చెప్పేది కూడా ఏంటంటేనండి, ఇప్పుడు మందు తాగమనో లేకపోతే సిగరెట్ తాగమని ఎవరికి చెప్పట్లేదు. ఇక్కడ తాగితే డేంజర్ అని చెప్తున్నాం. అంటే ఏదైనా లిమిటే సార్. ఇప్పుడు మందు తాగొద్దు అంటే అది పర్సనల్ ఇండివిజువల్ వాళ్ళ ఇంట్రెస్ట్ అండి, అంటే వాళ్ళ పర్సనల్ ఒపీనియన్. అది తాగమని చెప్పడానికి నేను గొప్పని కాదని, తాగొద్దని చెప్పడానికి కాదు. బట్ అక్కడ ఏమవుతుందంటే మనం లిమిట్గా తాగామనుకోండి, ఓకే. అదే పనిగా తాగేసి ఒళ్ళు పళ్ళు తినే అక్కడ కింద పడిపోయి, ఎక్కడ పడిపోయి, రోడ్డు మీద పడిపోయి అంటే జనరల్గా దానివల్ల నువ్వు ఒకడే డిస్టర్బ్ అవ్వండి, నీకు వెనకాల నేను నమ్ముకున్న కుటుంబం మొత్తం డిస్టర్బ్ అవుతుంది. సో దాన్ని కూడా అంటే ఏది ఎక్కువ చేయొద్దు, మందు కూడా ఎక్కువ తాగొద్దు, అంటే ఎనీథింగ్ ఎక్స్ట్రీమ్స్ విల్ బి డేంజర్ అని ఒక అండర్ కరెంట్ అంటే మెసేజ్ చెప్పట్లేదు కానీ, బట్ అది సటిల్గా అండర్ కరెంట్ మీకు అర్థమయ్యే మెసేజ్ అవుతుందండి. ఓకే, దాన్ని సుత్తి కొట్టి మేకేసి ఇదే మెసేజ్ అని చెప్పట్లేదండి. నువ్వు తెలియకుండా మీకు అర్థమవుతుంది చూసే ప్రాసెస్లో, వీడు తాగుడు వల్లే కదా ఇలా అయిపోయాడు అని మీకే ఫీల్ అవుతుంటారు. సో అది ఆ ఫీలింగ్ వస్తే చాలు కదండి, అది మార్పు వస్తుంది కదా. ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుందంటే, నెక్స్ట్ డే సినిమా రిలీజ్ అవుతుందంటే ఈరోజు ఎలా గడుస్తుంది మీకు? రేపు పొద్దున్న సినిమా ఉంది రిలీజ్కి ముందు రోజు నరేష్ గారు ఏం ఫీల్ అవుతారు? ఆ స్ట్రెస్ ఫీల్ అవుతుంటారా లేకపోతే రిలాక్స్డ్గా ఉంటారా? ఎట్లా ఏ సినిమా రిలీజ్? అది నేను చెప్తున్నాను, రిలాక్స్డ్గా ఏ హీరో ఉండడండి, ఏ టెక్నీషియన్ ఉండడండి. ఎందుకంటే చేతే బాధ అయినట్టండి. 100 కోట్లు పెట్టినోడు సినిమాకి ఒక టెన్షన్ ఉంటుంది, 1000 కోట్లు పెట్టినోడికి ఒక టెన్షన్ ఉంటుంది, 10 కోట్లు 12 కోట్లు మా సినిమాలకి ఒక టెన్షన్ ఉంటుంది. అవును, ఎందుకంటే రిసీవ్ చేసుకుంటారు, ఆడియన్స్ వస్తుందా, ఓపెనింగ్స్ వస్తుందా, ఏమంటారు, రివ్యూస్ ఏ రాస్తారు, కలెక్షన్స్ వస్తాయా, అంటే మనకేముందండి రివ్యూస్ కలెక్షన్ వర్డ్ ఆఫ్ మౌత్ వస్తే అంటే మనకు ఫస్ట్ డే మనకు 60-70% ఓపెనింగ్స్ వచ్చిన సెకండ్ డే థర్డ్ డే నుంచి ఫుల్ అవుతుంటుంది. సో వీకెండ్స్ బాగుంటుంది. సో అది ఉంటుందండి, ఆ టెన్షన్ ఉంటుంది. అక్కడ ఫస్ట్ ప్రీమియర్స్ పడుతుంటుంది, ప్రీమియర్ రిపోర్ట్ ఏంటి, ట్విట్టర్లో అక్కడ యూఎస్ ప్రీమియర్స్ పడిపోతుంటాయి కదా, ఆ రిపోర్ట్ చూసుకుని. సో డెఫినెట్గా ఫస్ట్ సినిమాకి ఏ టెన్షన్ ఉందో అంటే అంత అంటే కొంచెం అలవాటు పడిపోయాం కాబట్టి, అంటే ఎందుకంటే 63 ఫ్రైడేలు చూశాను కాబట్టి, 63 ఫ్రైడేల్లో కొన్ని మంచి ఫ్రైడేలు చూశాను, కొన్ని చెత్త అంటే బ్యాడ్ ఫ్రైడేస్ చూశాను. సో బట్ ఆ టెన్షన్ మాత్రం ఉంటుందండి. 19th అంటే 18th ఈవినింగ్ నుంచి అవుతుంది, 19th 20th మనకు ఫోన్లు వచ్చిన తర్వాత హిట్ అయితే అప్పుడు రిలాక్స్ అవుతాం. ఓకే, ఇంకా సెలబ్రేషన్ వేరు. అది కూడా హిట్ అయినా సరే ఫ్లాప్ అయినా కూడా, అంటే ఫ్లాప్ అయితే కొంచెం ఒక 3-4 days బయటకు రాకుండా అని ఉంటుంది నాకు. అంటే నేను కొంచెం మళ్ళీ నేను కోలుకుని బయటకు రావడానికి అట్లీస్ట్ 2-3 days పడుతుంది. హిట్ అనుకోండి, ఇంకా అది కూడా మళ్ళీ ఏముంటుంది, ప్రెస్ మీట్లు పెడతాం, సక్సెస్ మీట్లు పెడతాం, అంత అయిపోతుంది. 2-3 days తర్వాత కంగ్రాచులేషన్స్ అంటుంది, మళ్ళీ 3 days తర్వాత హడావుడి అయిపోతుందండి. మళ్ళీ నెక్స్ట్ సినిమా ఏంటి, దానికి ఇప్పుడు ఇప్పుడు ఈ సినిమా చేస్తుంది, నెక్స్ట్ సినిమా ఇంకా బాగా చేయాలి అని దానికి వెళ్ళిపోతూ ఉంటామండి. అవును, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నెంబర్లు ఎక్కువ మాట్లాడుతున్నాయి, ఇండస్ట్రీలో కొలమానం నెంబర్స్ ఎక్కువ మాట్లాడుతున్నాయి, కలెక్షన్స్ నెంబర్స్ అని చెప్పేసి. ఆడియన్ థియేటర్కి రప్పించడానికి ఒక ప్రెషర్ ఉంటుంది హీరో. ఆ ప్రెషర్ మీరు ఫీల్ అవుతుంటారా? థియేటర్కి ఆడియన్ మన సినిమాకి మన కంటెంట్ చూసి వస్తున్నాడా లేదా? లేదు సార్, అంటే ఒకటి నేను బలంగా నమ్మేది ఏంటంటేనండి, ఆడియన్స్ బికమ్ వెరీ క్లవర్ అండి. వాళ్ళకి మనం పంపించే ప్రమోషనల్ మెటీరియల్స్ రైట్ ఫ్రమ్ గ్లిమ్స్ కానివ్వండి, టీజర్ కానివ్వండి, థియేటర్ ట్రైలర్, వాళ్ళకి ముందే డిసైడ్ అవుతున్నాను, ఇది చూసి ఇది వెళ్దామా లేదు. కొన్ని సినిమాలకి ఆడి పెద్ద ఇంప్రెస్ అవ్వడం, ట్రైలర్ పెద్ద గొప్పగలదు సినిమా ఏముంటుంది అని అతను అనుకుంటాడండి. బట్ అది కూడా ఏంటంటేనంటే బయట ఎవరైనా చెప్పి సినిమా బాగుందంటే అప్పుడు వెళ్తారండి ఇంట్రెస్ట్. సో ఇప్పుడు ఏమైపోతుందంటే ఆడియన్స్ ఆర్ ఏబుల్ టు జడ్జ్ ఎనీ ఫిల్మ్ విత్ ద ప్రమోషనల్ మెటీరియల్ అండి. సో డెఫినెట్గా మేము చేసిన ప్రమోషనల్ మెటీరియల్ ఇప్పటివరకు అన్ని పాజిటివ్ సైన్స్ వచ్చినాయండి. డెఫినెట్గా అంటే ఓపెనింగ్స్ వస్తాయా, భారీగా వస్తాయా, ఇవన్నీ మన చేతిలో లేవండి. మనం కరెక్ట్గా మనం ఎంత ప్రమోట్ చేయగలుగుతాం, మన ఫిల్మ్ని అంత ప్రమోట్ చేస్తాం. అంటే 20వ తారీఖు తర్వాత వాళ్ళే ఆడియన్స్. గతంలో అంటే మీరు కామెడీ సెంట్రిక్ సినిమాలు చేశారు, అవి సిచ్యువేషన్ బట్టి టైమింగ్ బట్టి సినిమాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్ ఓరియంటెడ్ వెళ్తున్నారు, మన తెలుగుకే పరిమితం చేయాలి లేకపోతే వేరే లాంగ్వేజ్లకి వెళ్ళాలి అని చెప్పేసి మీరు ఏమైనా ఆలోచన ఉందా? వేరే లాంగ్వేజ్లకి వెళ్ళడం, పాన్ ఇండియా మార్కెట్ పెంచుకోవాలి అంటే, పాన్ ఇండియా సినిమాలు అంటే సౌత్ పాన్ ఇండియా సినిమాలు అంటే ఒకటి ఏంటంటేనండి 1 year 2 years వెళ్ళిపోతాయి అంటే చూస్తున్నాం. సో అండ్ బడ్జెట్లు కూడా ఇప్పుడు మనం 12 కోట్ల పాన్ ఇండియా సినిమా చేయగలంటే చేయలేమండి. సో దానికి లార్జర్ కొన్ని సినిమాలు ఉంటాయండి. ఇప్పుడు కాంతారా ఫర్ ఎగ్జాంపుల్, అది వాళ్ళు కన్నడ సినిమాని చేశారండి. అక్కడ కన్నడ ఇండస్ట్రీలో పెద్ద హిట్. ఆ 2వ రోజు 3వ రోజు దే స్టార్టెడ్ డబ్బింగ్ ఫర్ తెలుగు. ఫస్ట్ వీక్లో నెక్స్ట్ వీక్ ఇక్కడ వేసేసారండి. దాని తర్వాత అంటే తెలుగులో కూడా బాగా, అంటే ఎవరో తెలియదండి, ఆర్టిస్టులు ఎవరో తెలియదు, ఎవరో
బట్ అక్కడ హిట్ ఆ ట్రైలర్ చూసి ఆ సౌండింగ్లు ఆ ఆర్ఆర్లు అన్ని ఆడియన్స్కి మ్యూజిక్ ఒకటి బాగా ఎక్కిందండి ఆ సినిమాలో మ్యూజిక్ ఒకటి ఎక్కింది. ప్లస్ ఆ ట్రెడిషన్ అండి కొత్తగా ఉంది దేవుడిది, అదంతా కొంచెం కొత్తగా అనిపించింది. దాని తర్వాత ఇమ్మీడియట్గా 3rd వీక్లో హిందీలో రిలీజ్ చేశారు. హిందీలో బాగుందండి. సో కంటెంట్ బాగుంటారంటే ఇప్పుడు మన తెలుగులో మన ఆడియన్స్ నచ్చితే డెఫినెట్గా అది కన్నడోళ్ళకి నచ్చుతుంది, తమిళోళ్ళకి నచ్చుతుంది అది. సో ఇవాళ పాన్ ఇండియా సినిమా చేయాలంటే మన తమిళ్లో డబ్బింగ్ చెప్పాలి, తెలుగులో డబ్బింగ్ చెప్పాలి లేదండి. ఇవాళ తెలుగులో డబ్బింగ్ చెప్పిన కింద సబ్ టైటిల్స్ ఉంటున్నాయండి, అందరు ఫాలో అయిపోతున్నారు. లేకపోతే కూడా వేరే మలయాళంకి మలయాళం డబ్బింగ్ చెప్పేస్తున్నారు, తమిళకి తమిళ డబ్బింగ్ చెప్పేస్తారండి. ఇప్పుడు హిందీ సినిమా మాయే చాలా హిందీ సాటిలైట్లో చూస్తుంటే నా వాయిస్ని చూసుకుని నవ్వుకుంటూ ఉంటాను. అంటే చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతుంటాడు, అరే నా వాయిస్ అంత ఇదిలో ఉండదు కదండి. సో ఆడియన్స్ యాక్సెప్టెడ్ అండి. అంటే మనకి ఎప్పటి నుంచో అన్ని సినిమాలు చూస్తున్నారండి, అంటే కాంటెంట్ చూస్తున్నారండి. అది మనకి ఇక్కడ క్లిక్ అయితే ప్రతి ఒక్క ఎమోషన్ అదే కదండి. ఇప్పుడు ప్రతి స్టేట్ కదా, మన భారతీయులందరూ ఒకటే కదా. సో ఆల్మోస్ట్ అందరికి సిస్టర్, మదర్, ఫ్యామిలీ, ఈ ఎమోషన్స్ అన్నది మన ఏషియన్స్కి ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ ఎప్పుడు కనెక్ట్ అయితే రీచ్ అవుతుందండి. ఓకే. సో నేనైతే ఓన్లీ పాన్ ఇండియా సినిమాలు కాదండి, తెలుగు సినిమాలు కనీసం సంవత్సరానికి 3 సినిమాలు చేద్దామని అనుకుంటున్నాను. ఓకే. అవకాశం వస్తే డెఫినెట్గా అండి. తమిళ్లో ఇప్పుడు ఏమైపోయినంటే వెన్యూ ఓపెన్ అయిపోయినండి. ఇప్పుడు ఏం చేస్తారంటే తమిళ నుంచి ఒక ఆర్టిస్ట్, కన్నడ నుంచి ఒక ఆర్టిస్ట్, మలయాళం నుంచి ఒక ఆర్టిస్ట్ని బయట చేస్తున్నారండి. డెఫినెట్గా అలాంటివి వస్తే డెఫినెట్గా మీకు తెలిసిన ఫస్ట్ నుంచి మల్టీ స్టార్లు చేశాను. ఐఎమ్ ఆల్వేస్ గేమ్ ఫర్ ఇట్. ఓకే. ప్రజెంట్ ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలు ఏమన్నా సరే ఏమేమి ఎక్స్పెక్ట్ చేశారు? ఇప్పుడు అదే బచ్చలమల్లి అయిపోయిందండి, ఇప్పుడు 20 రిలీజ్. దీని తర్వాత సితార ఎంటర్టైన్మెంట్ జరుగుతుందండి. అది 50-60% షూటింగ్ అయిందండి. సో ఈ సినిమా తర్వాత ఈ ప్రమోషన్స్ అన్నీ అయిన తర్వాత ఐ థింక్ జనవరి 1st వీక్ నుంచి ఆ షూటింగ్ అండి. జాన్లో అది ఫినిష్ అవుతుందండి. మార్చ్ నుంచి ప్లానింగ్ అంటే ఒక కొత్త డైరెక్టర్ తోటి ఒక సినిమా అనుకుంటున్నాం అండి. ఓకే. సో అది మార్చ్ నుంచో ఫెబ్ నుంచి అవుతుందండి. ఓకే. ఇప్పుడు వింటున్న సబ్జెక్టులు ఏ జోనర్ సంబంధించిన కమిటీ అయిన సినిమాలు అన్నీనండి. అంటే ఇది అన్నీ ఒకటే కాదండి. ఇప్పుడు సీరియస్ సినిమా చేసాం కాబట్టి నెక్స్ట్ కామెడీ వెళ్ళాలి, ఆ లెక్కలో మీరు పెట్టుకుని చేయట్లేదు. నచ్చింది కదా, ఏదైతే నచ్చింది ఇప్పుడు ప్రజెంట్గా నాకు ఇది నచ్చింది అంటే చేస్తున్నాను. దాని తర్వాత ఇంకొక సినిమా నచ్చింది ఇప్పుడు సితారది, అది సైకలాజికల్ థ్రిల్లర్ అండి, అది చేస్తున్నాను. సో ఎందుకంటే నేను చేంజ్ జానర్స్ కూడా ఉంటాయి కదండి. ఇప్పుడు వరుసగా ఒకటే మళ్ళీ రొటీన్ అయిపోతే సీరియస్ సినిమాలో కూడా చాలా చాలా జానర్స్ ఉన్నాయి. సో నేను ఇప్పటి వరకు సైకలాజికల్ థ్రిల్లర్ చేయలేదండి. సో అది కొత్తగా ఉంటుంది, నేను చేస్తాను. దాని తర్వాత మళ్ళీ హ్యూమర్ సినిమా కూడా చేస్తున్నాను, కామెడీ అంటే డార్క్ కామెడీ. ఓకే. అంటే సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంటుంది, బట్ మీకు ఆడియన్స్ మాత్రం నవ్వుతుంటారు. మన వరుణ్ డాక్టర్, నెల్సన్ కైండ్ ఆఫ్ సినిమా అండి అది. ఓకే. సో అలాగా ఐఎమ్ ప్లానింగ్ అండి. ఓకే. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు బాగా మీకు ఆకట్టుకున్న సినిమాలు, మీకు జోనర్ దగ్గరగా ఉన్నాయి? నాకు అంటే నా జానర్గా కాదు కానీ మంజుమల్ బాయ్స్ అని అంటే ఒక రియలిస్టిక్ స్టోరీని అంత బాగా చెప్పొచ్చు అన్నది, అంటే మేకింగ్ నాకు బాగా నచ్చింది అండ్ సినిమా బాగా నచ్చిందండి. దాని తర్వాత మహారాజా అండి, అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే. అంటే మనకు చాలా మేము కథలు చెప్తున్నప్పుడు నేనే డైరెక్టర్కి బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తుంది. మన ఈ బచ్చలమల్లిలో కూడా ఇది 2 పీరియడ్లో జరిగే కథ అండి, 95లో 2005లో. సో మేము 95లో ఏం జరిగింది కట్ చేస్తే 2005కి వస్తుంటాం, బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ఉంటుంది నాన్ లీనియర్ ఎడిటింగ్లో. సో అప్పుడు చెప్పినప్పుడు సార్ కొంచెం తెలియట్లేదు సార్, ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారేమో అని నేను చెప్పాను. అంటే మనకు ఎక్కువ స్క్రీన్ ప్లేలో చెప్తుంటే ఆడియన్స్కి ఇది మర్చిపోతారేమో, ఈ లేయర్ మర్చిపోతారేమో. బట్ మహారాజు చూసిన తర్వాత అండి ఎవరికి ఏ ఆడియన్స్కి డౌట్ రాలేదు, అందరికీ క్లియర్గా పోసకొచ్చినట్టు అర్థమైంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్. అంటే నాకు లాస్ట్ 20 minutes అసలు ల్యాండింగ్ అసలు చాలా బాగా చేసేటండి. అండ్ ఎక్స్ట్రాడినరీ అనిపించింది నాకు ఆ సినిమా. అంటే అదొకటి అండి. ఈ మధ్యకాలంలో బాగా నచ్చింది ఏంటంటే సత్యం సుందరం సినిమా. అంటే చాలా లైట్ మూమెంట్స్, అసలు విలన్స్ ఉండరు, అందరూ పాజిటివ్ క్యారెక్టర్స్ సినిమా. సో అలాంటి సినిమాలు కూడా అంటే ఇప్పుడు సడన్గా ఇంత బ్లడ్ షెడ్స్, ఇది వైలెంట్ సినిమా, సడన్గా మధ్యన ఒక ఫ్యామిలీ బాండింగ్, ఆ సినిమా కూడా బాగా నచ్చింది నాకు ఈ మధ్యన. ఓకే. ఆల్ ది బెస్ట్ అండి, మంచి హీట్ కొట్టాలి. థ్యాంక్ యూ. తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.